ఏమైంది బాబు? రైట్ సైడ్ పెయిన్ వస్తుంది సార్ నాకు. ఎప్పటి నుంచి నాన్న? ఒక 2-3 వీక్స్ నుంచి. 2-3 వీక్స్ నుంచి. స్కానింగ్ ఏమైనా చేయించావా? అవును సార్, చేయించాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవునా? ఈ స్కాన్లో అపెండిక్స్ అని ఉంది కదా, ఎప్పుడు చేయించావు స్కాను? 2 days బ్యాక్ సార్. 2 days బ్యాక్. మరి అపెండిక్స్కి ఆపరేషన్ చేయాలి కదా, మరి 2 days నుంచి పెయిన్ అలానే టాలరేట్ చేస్తున్నావా? ఏం చేసావు? పెయిన్ కిల్లర్ వేసుకున్నాను సార్. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను సార్, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. 2 days నుంచి అలానే? అవును సార్. అలా కాదు రప్పించాడా? కాదు నాన్న, పెయిన్ కిల్లర్తో కాదు, ఇది ఆపరేషన్ చేయాలి. అపెండిక్స్ అనేది ఎప్పుడైనా ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా. అవును, అర్థమైందా? నేను మీ డాక్టర్ ప్రేమ్, జనరల్ సర్జన్, కొత్తమీరబాయ్ హాస్పిటల్. ఈ విధంగా అపెండిక్స్ అని తెలిసినా కూడా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం, ఈ పూట పెయిన్ కిల్లర్ తీసుకుందాము అని నెగ్లెక్ట్ చేస్తారు. అపెండిక్స్ అని తెలిసినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి. లేదంటే దాని యొక్క కాంప్లికేషన్స్ ఏమైతాయి అంటే అపెండిక్స్ పలిపోవడం కానీ, ఒక చీమ్ గడ్డలాగా ఫామ్ కావడం కానీ, లేకపోతే ఒక అపెండికులర్ లంప్ అంటారు, అంటే ఒక మాస్లా ఫామ్ కావడం కానీ జరుగుతుంది. మనం వారం తర్వాత, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అంటే ఈ కాంప్లికేషన్స్ అయిన తర్వాత ఆపరేషన్ చేయడం వల్ల ఇంకా పోస్ట్ ఆపరేషన్ కూడా పేషెంట్కి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెవర్ నెగ్లెక్ట్ అబ్డామినల్ పెయిన్. అది అపెండిక్స్ అని తెలిస్తే దానికి మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఏమి ఉండదు. ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.